హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో హెల్దీ వర్షన్లో పన్నీర్ రోల్ని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు లేదా హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. బయట మనం స్ట్రీట్స్లో తింటూ ఉన్నప్పుడు అందులో మనకి రకరకాల సాసులు అనేవి యూజ్ చేస్తుంటారు. సో అలాంటివి ఏవీ లేకుండా కూడా చాలా టేస్టీగా ఈ రోల్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. కట్ చేసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసి పన్నీర్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. కాస్త మెల్లగా కలుపుకోవాలి. పన్నీర్ అనేది కాస్త డెలికేట్గా ఉంటుంది కదా, మనం గట్టిగా కలిపామనంటే పన్నీర్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే కాకుండా చిన్న చిన్న క్యూబ్స్లో కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు హెల్దీ సాస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి కొద్దిగా పన్నీర్ని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ఒరిగానో, అలాగే మన రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 రెమ్మల వరకు వెల్లుల్లి రేఖలను కూడా తీసుకోవాలి. దీనిలోకి మీకు కావాలంటే నానబెట్టిన జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. దీని అంతటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి హెల్దీ సాస్ అనేది రెడీ అయిపోయింది. దీంతో పాటు మనం మింట్ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఓన్లీ ఈ సాస్ని మాత్రమే ప్రిపేర్ చేశాను. ఈ సాస్ని మనం ఇలా రోల్స్లోనే కాకుండా బ్రెడ్స్లో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ చపాతీలోకి కూడా మనం దీన్ని వేసి రోల్స్ లాగా పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన పన్నీర్ని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదు అంటే అడుగంటికి పోయి మనకి పన్నీర్ అనేది మాడిపోతుంది. ఇలా మనం పన్నీర్ ప్లేస్లో చికెన్ని లేదా బోన్లెస్ ఫిష్ని కూడా తీసుకోవచ్చు. హెల్దీగా మనం ఏ సాసులు యూజ్ చేయకుండా బయట తినే టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇలా గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత పన్నీర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాబేజ్, క్యారెట్, అలాగే ఉల్లిపాయలను కూడా వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఒక 2-3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మనం మంటని లో ఫ్లేమ్లో కనుక పెట్టామంటే దీనిలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మనకి వెజిటబుల్స్ బాగా మెత్తగా అయిపోతాయి. మనం రోల్ తినేటప్పుడు కాస్త క్రంచీగా తగిలితేనే బాగుంటుంది, మెత్తగా అయిపోయినా బాగోదు. అలా అని మనం పచ్చి వెజిటబుల్స్ని తినలేరు కదా కొంతమంది, కాబట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసుకోండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసేసుకొని మనం ఒక చపాతీని పెనం మీద వేసి 2 వైపులు కూడా బాగా కాల్చి తీసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే మైదా పిండిని కూడా చపాతీలా చేసుకోవచ్చు, కానీ మనం హెల్దీ వర్షన్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. మనం 1-2 తిన్నా కూడా మన టమ్మీ అనేది చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనకి దీనిలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాబట్టి మన టమ్మీ అనేది ఫుల్ అనిపిస్తుంది, చాలా ఎక్కువసేపు ఆకలి వేయదనమాట. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లో వేసి దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్ని, అలాగే టాస్ చేసి పెట్టిన వెజిటబుల్స్, పన్నీర్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిగా ఉల్లిపాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకొని చివరిలో సాస్ని కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం కీరాని, అలా క్యాప్సికమ్ను కూడా వేసుకోవచ్చు, మనకి కాస్త క్రంచీగా తగులుతాయి. ఇక్కడ నేను మా పిల్లల కోసం చేస్తున్నాను, వాళ్ళు కీరాని దీంట్లో వేస్తే తినరు, నార్మల్గానే తింటారు. సో అందుకనే తీసేస్తున్నాను అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తుండగా రోల్ చేసుకొని బటర్ పేపర్తో ర్యాప్ చేసుకున్నామంటే మనకి చాలా హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ రోల్ రెడీ అయిపోయినట్లే. బయట రకరకాల సాసులు వేసి మైనస్ వేసి చేస్తూ ఉంటారు కదా, సో అవి తినే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తిన్నామంటే మనం కూడా హెల్దీగా చేసుకున్నామని సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట.
సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.